వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు అన్నమయ్య జిల్లాలో కలపడంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడపలోనే ఉండాలి అని ఆయన కోరారు. ఇక ఒంటిమిట్ట రాములవారి దేవస్థానం కడపలోనే ఉంచాలని స్థానికులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అందరూ కూడా ఒంటిమిట్ట, సిద్ధవటం నుంచి చాలా మంది స్థానిక నాయకులు, ప్రజలందరూ వచ్చారు. ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిసాం. జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొనున్న ఈ 2 మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ 1 నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ 2 మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి తరఫున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. నాయకులు ఉంటాం, పోతాం, కానీ ఆ గ్రామాలు, ఊర్లు, అక్కడి ప్రజలు శాశ్వతంగా ఉంటారు. వ్యవస్థలు శాశ్వతం. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ 2 మండలాల ప్రజలు 70 కిలోమీటర్లు జిల్లాధికారులను కలవాలన్నా రాయచోటికి పోవాల్సి వస్తుంది. అదే కడప అయితే కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు. గతంలో ఈ 2 మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి. ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది. ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈ 4 రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరపున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు. అటువంటిది ఈరోజు 2 మండలాల్లో ఎత్తుకుంటే డ్వాక్రా మహిళలు అయితే లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత వృద్ధులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారికి ఏమైనా సమస్య వస్తే వారు ఎంత ఇబ్బంది పడాలి. 5-6 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కడపను వదిలి దాదాపు 70-80 కిలోమీటర్లో ఉన్న రాయచోటికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ యొక్క విషయము ప్రజలందరిలో మనసులలో ఉంది. ఈ యొక్క మనిషిని మేము మా సీనన్న వాసన్న గారికి దృష్టికి తీసుకొచ్చాము. వాసన్న గారు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను మీ ప్రజలకు, మీ మండల ప్రజలకు. ఇది అన్యాయం జరిగింది. మీకందరికీ నేనుండి మీకు జిల్లా అధికారుల దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, తర్వాత సీఎం గారి దగ్గరికి పిలుచుకొని పోయి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు.